Revelation chapter 3, 14 to 22. అన్మ్యూట్ చేసుకొని అదేంటి ఈ వర్స్ చదివిన తర్వాత బ్రదర్ సురేష్ గారు ప్రార్థన చేస్తే మనము we will go ahead. Revelation chapter 3, 14 నుంచి 22 దాకా. అలాగే సార్. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, వృద్ధివాడవుడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. బ్రదర్ ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మొదటి వాడును కడపటి వాడును అయిన దేవా, అల్ఫా ఒమేగమైన తండ్రి, 7 సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు మాత్రమే వినుగాక అన్నారు. ఈ దినం నీ లేఖనములలోని శక్తిని ధ్యానించుటకు జ్ఞాన వివేకపు ఆత్మను మీ దాసునితో పాటు మాకు కూడా మీరు అనుగ్రహించి, వినే చెవిని, గ్రహించే మనసును అర్థం చేసుకుని వాటి ప్రకారము జీవించే మీ యొక్క అమూల్యమైన కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నారని విశ్వసిస్తూ మీ పాదాల దగ్గర బ్రతిమలాడుతున్నాం. మీరు బయలుపరచని ఎడల మాకు ఎట్లు బయలుపరచబడును? కావున మీ దాసునికి నోటికి బోరగా ఉంటూ జ్ఞానయుక్తమైనటువంటి శక్తి ప్రభావము కలిగిన మీ అమూల్యమైన పరిశుద్ధమైన మాటలు వినగలుగుటకు మమ్మల్ని ప్రేరేపించి, మా ఆత్మలను ప్రేరేపించి మమ్మల్ని ఉత్తేజపరుస్తున్న మీ శక్తి కలిగిన వాక్కును విని తట్టుకోగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని మీ దాసుని మీరు మరుగుపరిచి మాతో, నాతో, మా అందరితో మాట్లాడి సంఘములను వెలిగిస్తున్న మీరు మా ఆత్మలను హృదయంలో మండించమని, హృదయంలో కార్యము జరిగినట్లు ప్రేరేపించమని మన త్రియేక దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise. We would be reading the లౌడిసియా సంఘం గురించి మనము చూడబోతున్నాము. సో మీరు చాలా కొత్త స్లైడ్స్ చూస్తారు. ఇవన్నీ నేను మళ్ళా తయారు చేసుకున్నాను. సో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, తర్వాత డీటెయిల్ స్టడీ కూడా ఉంటుంది. సో వర్డ్ బై వర్డ్ మనము ఈ లౌడిసియా సంఘం గురించి మనం చదువుకుంటున్నప్పుడు బైబిల్ వర్సెస్ వచ్చినప్పుడు మీరు తెలుగులో చదివినట్లయితే అదేంటి ఇట్ వుడ్ బి మోర్ అప్రాప్రియేట్. నేను ఇంగ్లీష్ లో చదవను. సో ఈ రోజు ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ గమనించినట్లయితే జస్ట్ ఒక బ్రీఫింగ్. పద్మాస్ నుంచి జాన్ రాసిన లేఖన భాగాలు. ఇది ఇంటర్నేషనల్ హైవే, ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్ అంటారు. సో ఇది ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నప్పుడు ఈ హైవే ద్వారా
ల్యాండ్ రూట్ అన్ని బిజినెసెస్ ఏంటి రన్ అవుతున్నాయి. కాబట్టి ఈ 7 సంఘాలు విచ్ వుడ్ రిప్రజెంట్ ది ఎంటైర్ ఏషియా, అదేంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఈ ఏషియా ఖండము అదేంటి ఈ సంఘాలుకి యేసుక్రీస్తు అతని టెస్ట్ మనీతో రాయబడిన లేఖన భాగాలు. సో ఇవన్నీ ఈ సంఘాలకి రాస్తున్నప్పుడు వారు ఆ ఎల్డర్స్ కి, ఆ బిలీవర్స్ కి, తర్వాత మనకు ఇప్పుడు దాకా అదేంటి మన సంఘంకి కూడా ఇది ఒకటేసారి ఒక స్కోప్, వైడర్ స్కోప్ మనకు అందజేయబడినట్టు మనం గమనిస్తాం. సో మనం ఈరోజు లాస్ట్ లౌడిసియా సంఘం దగ్గర ఉన్నాము. సో అదేంటి నెక్స్ట్ క్లాస్ మనము రెవల్యూషన్ చాప్టర్ 4 కి వెళ్ళక ముందు ఎవరన్నా బ్రీఫింగ్ ఇవ్వగలుగుతారా? అంటే మనము ఇన్ని రోజులు స్పెండ్ చేశాము, ఆల్మోస్ట్ 7 క్లాసెస్. నేనైతే లాస్ట్ 3 years నుంచి చదువుతున్నాను, ఈ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నా, కానీ ఇదొక్కటే ఇయర్ ఈ ఇంటర్నెట్ ఉంది కాబట్టి 7 క్లాసెస్ స్పెండ్ చేశాము. ముందైతే జస్ట్ ఒక 1 hour, ఒక 1 hour లో ఈ 7 సంఘాల గురించి నేను మాట్లాడాను. 3 years 3 semesters. కానీ మీ సైడ్ నుంచి ఏదన్నా ఒక చిన్న బ్రీఫింగ్, ఎఫిషియన్స్, స్మరణ, పర్గమా, థయతిరియా, సారడిస్, ఫిలడెల్ఫియా, లౌడిసియా సంఘము నెక్స్ట్ క్లాస్ కల్లా ఒక చిన్న మరి ఎక్కువ డీటెయిల్స్ కాకుండా మీకు ఏం అర్థమైంది, లేకపోతే మీరు కొత్తగా ఏమి తెలుసుకున్నారు అనేది ఒక పాయింట్ గా మీరు షేర్ చేసుకున్నట్లయితే అది కొంచెం అదంటే అందరికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో దట్స్ లైక్ ఎ స్మాల్ అసైన్మెంట్. అయితే ఈ లౌడిసియా అదేంటి ఈ లొకాలిటీ, స్ట్రాటజిక్ లొకాలిటీగా మనము అయితే ఈ లైకస్ అనే రివర్ వ్యాలీ, ఇదేంటి హిరాపోలిస్ నుంచి కొలసీకి వెళ్తున్న రివర్ వ్యాలీ మీరు గమనించాలి. ఈ లైకస్ రివర్ వ్యాలీ ఇది నీళ్లు తీసుకొని వస్తుంది. లౌడిసియాకి నీళ్లు లేనప్పుడు వీరు ఏం చేస్తారంటే ఇది సౌత్ వెస్ట్ నుంచి ఇలాగా ఇప్పుడు కనిపిస్తుంది లౌడిసియా. తర్వాత 7,500 జూయిష్ మెన్ అలోన్ అదేంటి ఆ కాలంలో ఈ లౌడిసియాలో ఉన్నారు. సో ఇలాగా లౌడిసియా ఇప్పుడు మనం చూసినట్లయితే తర్వాత ఆ ప్రదేశానికి నీళ్లు ఇలాగ పైప్స్ ద్వారా, హాట్ అండ్ కోల్డ్ ఛానల్స్, ఇక్కడ హిరాపోలిస్ నుంచి వేడి హాట్ స్ప్రింగ్స్ వచ్చాయి, ఈ కొలసి నుంచి చల్లని నీళ్లు వచ్చాయి అన్నమాట. సో దాని గురించి కూడా మనము ఈరోజు చూడబోతున్నాం. సో ఈ కొంచెం బ్రీఫింగ్ గా అంటే జాగ్రఫికల్ లొకేషన్ తో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇదొకటి అంటే రిమైనింగ్స్ అన్నమాట. పైప్స్ ఆ 2 ప్రదేశాల నుంచి, ఒకటి పై నుంచి ఇంకొకటి కింద నుంచి అదేంటి వాటర్ సోర్సెస్ వారికి ఇవ్వబడి ఉన్నాయి. అయితే ఈ పైప్ లో చూసినట్లయితే కాల్షియం ఎక్కువ ఉంది, కాల్షియం మినరల్స్ ఎక్కువగా మనము గమనిస్తున్నాం. సో ఏం జరుగుతుందంటే హాట్ వాటరు పైపుల ద్వారా లౌడిసియాకి వచ్చినప్పుడు, లేకపోతే చల్లని నీళ్లు, ఈ మినరల్స్ తో ఫిల్ అయిన నీళ్లు, అంటే మనకు నార్మల్ గా అదేంటి మనం బ్రిస్లరీ వాటర్ లేకపోతే ఇవి కొన్ని బాటిల్ వాటర్ కొనుక్కొని తింటాం, కొనుక్కొని తాగుతాము. ఇదేంటి స్విట్జర్లాండ్ నుంచి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మినరల్ వాటర్ దొరుకుతుందని అదేంటి వరల్డ్ అందరికి తెలుసు. కొన్ని నెలల క్రితము చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు లీటర్ వాటర్, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ 30,000 రూపాయల లీటర్ వాటర్ తాగుతారని, లేకపోతే ఈ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు కదండి, వారిది ఒక్కొక్కటి 1,500 నుంచి 1,800 రూపాయల లీటర్ వాటర్ తాగుతారనేసి నేను విన్నాను. అయితే ఈ పర్టికులర్ స్థలం నుంచి వచ్చిన మినరల్ వాటర్ లౌడిసియాకి వచ్చే లోపలికే తాగలేని పరిస్థితి, లూక్ వామ్ గా అయ్యేదన్నమాట. వేడి నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత ఆ మినరల్స్ తో కలిసి ఉండడం బట్టి తాగినా గానీ అది ఉమ్మి వేసేటట్టు, లేకపోతే అదేంటి
వంట వండుకోవడానికి బాయిల్ చేసుకున్నా కానీ ఆ వాటర్ మొత్తం కూరని లేకపోతే ఆ గిన్నెని చెడిపేసేది అనమాట. సో అలాగా ఈ ఈ లొకాలిటీలో ఉన్న మేజర్ ప్రాబ్లం. సో ఇది ఒక గ్రేవ్ యార్డ్ విత్ బాత్ హౌస్ ఆన్ ద హిల్. సో ఇదేంటి కింద గ్రేవ్ యార్డ్, తర్వాత ఇక్కడ బాడీస్ ని కడిగి ఇక్కడ పూడ్చిపెట్టేవారు అనమాట. తర్వాత ఇది లౌడిసియా బాత్ హౌస్ ఆర్చరీ. సో గోల్కొండ ఫోర్ట్ లో లేకపోతే అదేంటి కొన్ని ఫోర్ట్స్లలో బాత్ హౌస్ అనేది సపరేట్ గా పెట్టి అక్కడ బాడీని క్లీన్ చేసి అదేంటి దాన్ని ఒక ఫార్మాలిటీ, ఒక అదేంటి సిద్ధాంత పరంగా వారు చేసేవారు డెత్ ని. తర్వాత ఇది లౌడిసియన్ రోమన్ థియేటర్. అదేంటి థియేటర్స్ కి ఆ కల్చర్ కి వారు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఎందుకు ఈ రోమన్ థియేటర్ లేకపోతే ఈ ఆర్ట్స్ ఎందుకు డెవలప్ అయ్యాయి అంటే, ఎప్పుడైతే ఈ ట్రావెల్ చేస్తుంటారో బిజినెస్ పీపుల్ వస్తుంటారో వారి బిజినెస్ అయిపోయిన తర్వాత ఇవి ఎంటర్టైన్మెంట్ గా పనికొచ్చాయి. మేజర్ గా మనకు అంటే మీ దగ్గర నెల్లూరు అన్న గాని, లేకపోతే ఏలూరు అన్న గాని, లేకపోతే కావలి అన్న గాని, దోస్ ఆర్ ది ప్రామినెంట్ లొకేషన్స్. ఏంటి బిజినెస్ కి చెన్నైకి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నైకి ఎవరైనా వెళ్తుంటే బిజినెస్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఈ మేజర్ ప్లేసెస్ లలో ఒక రోజు లేదా కొన్ని గంటలు ఆగి ప్రయాణిస్తారు కదా. సో ఈ 7 సంఘాలు కూడా ఆ హైవేలో ఉన్నప్పుడు సో ఇట్లాంటి ప్లేసెస్ లలో ఈ ఆర్కిటెక్చర్ లేకపోతే కల్చరల్ లేకపోతే ఈ ప్రాస్టిట్యూషన్ లేకపోతే ఈ ఐడల్ వర్షిప్ ఇవన్నీ అదేంటి ప్రాముఖ్యంగా ఉండే అన్నమాట. సో ఇలాగా వాల్స్ ఇంకా నిలబడి ఉన్నాయి. ఫైన్. సో ఇది మీకు ఒక చిన్న అదేంటి సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది స్లైడ్ మీకు చూపిస్తున్నాను. తర్వాత చిన్న ఇంట్రడక్షన్ మన సబ్జెక్ట్ కి వెళ్ళేటప్పుడు, ద చర్చ్ నాట్ హార్డ్ ఆర్ కోల్డ్ బట్ లూక్ వామ్. యేసు క్రీస్తు ఇందాక తెలుగులో చదివినప్పుడు 14 అదేంటి 15వ వచనంలో మనకు యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు అనేది కూడా మనము గమనిస్తున్నాం. సో ఈ కొన్ని స్లైడ్స్ మీకు ఇంట్రడక్షన్ మాత్రమే. అంటే మీరు ఈ లౌడిసియా సంఘం గురించి ఒక స్కోప్ తీసుకురావడానికి నేను ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళా డీటెయిల్ గా మళ్ళా వర్సెస్ నుంచి మనము వెళ్తాము. సో అవుట్వర్డ్లీ ఇంప్రెసివ్ బట్ ఇన్వర్డ్లీ సంథింగ్ మిస్సింగ్. మ్యానుఫ్యాక్చర్డ్ స్పెషల్ ఐ స్లేవ్ ఫర్ హీలింగ్ ఐ కండిషన్. అయితే ఈ లౌడిసియా సంఘం లేకపోతే ఈ సిటీ ఇట్ వాజ్ ఓపెన్ ఫర్ బిజినెస్. వీరు కంటి రోగాలకి లేకపోతే కంటి ప్రాబ్లమ్స్ కి వీరి దగ్గర మెడికల్ గా అదేంటి ఐ మెడిసిన్ దొరికేది. సో వరల్డ్ నుంచి ఎవరైనా అదేంటి బిజినెస్ కోసం వచ్చినప్పుడు ఈ ఐ అదేంటి ట్రీట్మెంట్ కోసము ఇక్కడ నుంచి అదేంటి వారు ఆ మెడిసిన్ తీసుకొని వెళ్ళేవారు. అయితే వీరు నోన్ ఫర్ బ్లాక్ వూల్ కండిషన్ అండ్ బ్లాక్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో ఇది ఫైనాన్షియల్ మార్కెట్ కి తర్వాత బిజినెస్ ఓరియంటెడ్ గా చాలా గంభీరంగా కనిపించేది, కానీ ఇన్వర్డ్లీ వారు స్పిరిచువల్ గా వారు తప్పిపోయినట్టు కూడా మనము చూస్తాం. 3 హార్ట్ కండిషన్స్ ఇన్ స్క్రిప్చర్స్. అయితే మన హృదయంలో ఇందాక అదేంటి సురేష్ బ్రదర్ గారు మాట్లాడేటప్పుడు అన్నారు, ప్రార్థనలో వారు మాట్లాడేటప్పుడు ఈ పాయింట్స్ వారు ఎంఫసైజ్ చేశారు. బర్నింగ్ హార్ట్ లూక్ 24:32లో వాక్యము మనల్ని, లేకపోతే అతని ఒకసారి అది లూక్ 24:32 వర్స్ చదవండి బ్రదర్. లూక్ చాప్టర్ 24:32 వర్స్. బ్రదర్ ఎవరైనా ఉన్నారా?
బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సార్, చదువుతున్నాను సార్. యా 32 వెర్షన్. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడొచ్చు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అయితే అదేంటి 3 హార్ట్ కండిషన్స్ ఇన్ స్క్రిప్చర్. ఒకటేమో బర్నింగ్ హార్ట్, ఒకటేమో కోల్డ్ హార్ట్. మాథ్యూ 24:12 లో గమనించినట్లయితే మత్తయి 24:12 చదవమంటారా సార్? 24 చదువుతున్నాను. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. సో ఇంకొక హార్ట్ కండిషన్ ఏంటంటే రెవల్యూషన్ చాప్టర్ 3:16 లో లూక్ ఫార్మ్ హార్ట్ గా ఈ 3 కండిషన్స్ మానవుని హృదయము, ఒకటేమో బర్నింగ్ హార్ట్, ఒకటేమో చల్లని హృదయము, ఇంకొకటేమో లూక్ ఫార్మ్ హార్ట్ కండిషన్ స్క్రిప్చర్స్ లో మనము చూస్తున్నాం. సో ఇక్కడ ఒక అదేంటి జాన్ స్టార్ట్ అనే వ్యక్తి రాసిన స్టేట్మెంట్, ద లౌడిసియన్ చర్చ్ వాజ్ ఎ హాఫ్ హార్టెడ్ చర్చ్. Perhaps none of the 7 churches is more appropriate to the 21st century than this. It describes vividly the respectable, sentimental, nominal, skin-deep religiosity which is so widespread among us today. Our Christianity is feeble and anemic. We appear to have a lukewarm bath of religion. అయితే ఈ జాన్ స్టార్ట్ అనే వ్యక్తి ఈ కరెంట్ 21st సెంచరీలో సంఘం ఎలా ఉందో ఈ లౌడిసియా సంఘం కూడా అలాగనే ఉంది అని చెప్తూ అతను ఏమంటాడంటే ఒక సంఘము రెస్పెక్ట్ఫుల్ గా ఉంది, సెంటిమెంటల్ గా ఉంది, తర్వాత నామినల్ గా ఉంది. అంటే గౌరవంగా సంఘస్థులు లేకపోతే సంఘము అన్ని గౌరవంగా జరుగుతుంది. సెంటిమెంటల్ వాక్యములో సెంటిమెంట్స్ వాడతామా లేదా, సెంటిమెంట్స్ తో బైబిల్ ని చదువుతామా, సెంటిమెంట్స్ కి అదేంటి స్థానమే లేదు వాక్యము చదివేటప్పుడు. మొహమాటం లేని పరిచర్య, మొహమాటం లేని పరిచర్య, ఉన్నది ఉన్నట్టు ప్రకటించే పరిచర్య. సెంటిమెంట్స్ కి మనము పెట్టుకున్నట్లయితే అదేంటి మనము కాంప్రమైజ్ అవుతాం. కాంప్రమైజ్ అయినప్పుడు ఇంకా దాని సిచ్యువేషన్ చాలా వర్స్ గా అవుతుంది. సో సెంటిమెంటల్. తర్వాత నామినల్, పర్వాలేదులే అనే పరిస్థితిలో మనము ఉన్నట్టు అతను జాన్ స్టార్ట్ గారు చెప్తున్నారు. తర్వాత స్కిన్ డీప్ రిలీజియస్ అంటే అదేంటి స్కిన్ డీప్ అనగా ఇంకొకటి తెలుగులో మొద్దుబారిన తోలు అంటారు కదా, లేకపోతే థిక్. అయితే రిలీజియస్ గా ఎక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నారు. అయితే రిలీజియస్ గా ఎందుకు ఉండడము అనేది కూడా అదేంటి ఇక్కడ గమనించేది ఏంటంటే రిలీజియస్ అంటే అదేంటి బంధు ప్రీతి, లేకపోతే పండగ క్రైస్తవులు అంటారు కదండి, పండగ. సో దట్ ఈస్ వాట్ అంటే ఫస్ట్ రిలీజియస్ గా చూస్తారు అంతా. అది కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత విచ్ ఇస్ సో వైడ్ స్ప్రెడ్ అమాంగ్ us టుడే. సో ఈ 1, 2, 3, 4 ఈ 4 పాయింట్స్ గమనించినట్లయితే మన సంఘాల్లో ఇవి అదేంటి రూట్స్ లెవెల్లో ఉన్నట్టు మనము చూస్తాం. అయితే అతను వెళ్తే ఇంకా ఏమంటాడంటే అవర్ క్రిస్టియానిటీ ఈస్ ఫేబుల్ అండ్ అనమిక్. అయితే చాలా పల్సగా, లేకపోతే అనమిక్ అంటే అదేంటి వాక్యంలో దృఢంగా లేనప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా అదేంటి మెల్లమెల్లగా చర్చిలో అదేంటి ఇన్వాల్వ్ అయ్యి ఆ చర్చిని డిస్ట్రాయ్ చేసేటట్టు. ఎనమిక్ అనగా అంటే వెంటనే జలుబు, అదేంటి వేరే డిజీజెస్ వస్తాయని అంటారు కదా మెడికల్ లాంగ్వేజ్ లో. యు ఆర్ అనమిక్ అంటే నీకు శక్తి లేదు, అదేంటి బాడీని అదేంటి బయట జలుబు కన్నా లేకపోతే వేరే డిజీజెస్ కి శక్తి లేకుండా అదేంటి యు ఆర్ గోయింగ్ మోర్
ఏమంటారు బలహీనంగా మనం అవుతున్నట్టు అక్కడ గమనిస్తున్నాం. ఫైన్. సో ఇది అయితే ఇది ఎఫెసస్ నుంచి లౌడిసియా 3rd chapter 14 to 22 మనం గమనించినట్లయితే ఇది 40 miles అదేంటి 100 miles ఈస్ట్ టు ఎఫెసస్. సో ఎఫెసస్ ఒక సైడ్ ఉండగా లౌడిసియా ఇంత అదేంటి ఆల్మోస్ట్ ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్, లార్జ్ మెడికల్ స్కూల్, వర్షిప్ ఆస్క్లీపియస్ ఆఫ్ గాడ్ ఆఫ్ హీలింగ్. ఈ ఆస్క్లీపియస్ అనే దేవతను గురించి మనము ఎక్కడ నేర్చుకున్నామో తెలుసా? ఆస్క్లీపియస్ అనే దేవత గురించి మనము సారడిస్ లో మనము ఈ దేవత గురించి నేర్చుకున్నాము. అక్కడ ఆస్క్లీపియస్ అనే ఆ పెద్ద బిల్డింగ్ లో వారు అదేంటి పాముల్ని అదేంటి ఎవరైతే మెడికల్ ట్రీట్మెంట్ కి వస్తారో వారినందరినీ రాత్రి డీప్ స్లీప్ లో పండబెట్టిన తర్వాత పాముల్ని వారి మీద వదిలిపెట్టేవారు. లేకపోతే అదేంటి బ్లాక్ మ్యాజిక్ ద్వారా అక్కడ మెడిసిన్స్ ప్రిపేర్ చేసేవారు. సో ఆ హాస్పిటల్ కి లేకపోతే ఆ ప్రదేశానికి ఆస్క్లీపియస్ అనే దేవతని వారు పూజించేవారుగా మనము నేర్చుకున్నాం అక్కడ. తర్వాత ఇక్కడ ఈ లౌడిసి అనే అదేంటి వైఫ్ పేరు సెలిక్యూస్ 2. ఎవరైతే లౌడిసియా ఆ ప్రదేశాన్ని వారు పరిపాలించారో వారి వైఫ్ పేరు లౌడిసియా. సో అలాగా దీనికి ఈ పేరు వచ్చినట్టు మనం గమనిస్తున్నాం. తర్వాత అడ్రస్ ఎవరు అడ్రస్ చేశారంటే ది ఏమెన్. రెవల్యూషన్ chapter 3 verse అదేంటి 14-15 లో మనం గమనించినట్లయితే ఏమెన్ అని ఇంట్రడక్షన్ ఇక్కడ మనకు ఇస్తున్నారు. తర్వాత ద ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్, రిలయబుల్, ద బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. అదేంటి ఆ ఇంట్రడక్షన్ గురించి యేసుక్రీస్తు ఏమెన్ అని, ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్ అని, తర్వాత బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అని ఇక్కడ యేసుక్రీస్తు అక్కడ అలాగా వారిని ఇంట్రడక్షన్ గా ఇవ్వబడి ఉంది. సో ఇదొక్క చర్చికి కమెండేషన్ అంటే అదేంటి వారిని అప్రిషియేట్ చేసినట్టు మనకి ఏమి లేదు. కానీ వీరికి కరెక్షన్ ఏంటి అంటే నైదర్ కోల్డ్ నార్ హాట్, అదేంటి థింగ్స్ దే ఆర్ రిచ్ బట్ ఆర్ యాక్చువల్లీ పూర్, బ్లైండ్, నేకెడ్ అండ్ మిజరబుల్. అయితే వీరిని కరెక్ట్ చేసుకోమని వారిని నులివెచ్చగా లేకపోతే చల్లగా కానీ నులివెచ్చగా అదేంటి చల్లగా కానీ లేకపోతే అదేంటి కోల్డ్ ఆర్ నార్ హాట్ అన్నట్టు వారిని అదేంటి చెప్పడం జరుగుతుంది. తర్వాత అడ్వైజ్ ఏమి ఇవ్వబడ్డదంటే బై ఆఫ్ మీ గోల్డ్ ట్రైడ్ ఇన్ ఫైర్, వైట్ రైమెంట్స్, అనాయింట్ ఐస్ విత్ ఐస్ లేవ్ దట్ యు మైట్ సీ. అయితే వాళ్ళకి వార్నింగ్ ఏంటి అంటే అదేంటి ఈ వర్డ్ ఏదైతే మనము ఈ 16th chapter 16 All right, brother. All right, the computer shut down అయింది. Brother, వినిపిస్తుందా? Yes. Okay. సో ఈ వార్నింగ్ విషయం కూడా మనము ఈ గోల్డ్ ట్రైడ్ ఇన్ ఫైర్, వైట్ రేమెంట్, అనాయింటింగ్ ఐస్ విత్ ఐస్ లేవ్ దట్ యు మైట్ సీ అనేది దీని గురించి కూడా మనము ఈ వచనాల గురించి మనము వర్డ్ స్టడీ చేయబోతున్నాం. తర్వాత ఎవరైతే ఓవర్కమ్ ప్రామిసర్ ఉన్నారో వారికి సిట్ విత్ క్రైస్ట్ ఆన్ ద థ్రోన్, ఫాదర్స్ థ్రోన్ ఇన్ హెవెన్,
క్రైస్ట్ థ్రోన్ ఇన్ జెరూసలేం, థ్రోన్ ఆఫ్ డేవిడ్. సో ఈ ఓవర్కమర్ ప్రామిస్, ప్రతి లెటర్ లో ఒక ఓవర్కమర్ కి ఒక ప్రామిస్ ఇవ్వబడి ఉంది. సో ఈ ప్రామిసెస్ గురించి కూడా మనము అదేంటి చూడబోతున్నాం. ఫైన్. సో ఇక్కడ ఈ ఇమేజ్ లో మీరు గమనించినట్లయితే హాట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ టు ఫార్మ్ వార్మ్ వాటర్ బాత్. సో ఇందాక మీరు గమనించినట్లయితే అదేంటి 2 ప్రదేశాలు మీకు చెప్పడం జరిగింది. సో పైన అదేంటి ప్రదేశము, అక్కడ నుంచి హాట్ వాటర్, తర్వాత కొలోసి నుంచి అదేంటి కోల్డ్ వాటర్ అదేంటి వస్తున్నట్టు మనము చూసాం. సో ఇది ఏరియల్ వ్యూగా మనము లౌడిసియా వెళ్ళినట్లయితే ఇలాగా మనకు కనిపిస్తుంది. సో సో లౌడిసియా ద లూక్ వార్మ్ చర్చ్ అనేది దీన్ని చెప్పబడుతుంది. సో ఇప్పుడు దాకా మనకు ఇంట్రడక్షనే. సో ఇంట్రడక్షన్ లో నుంచి మనము వర్డ్ స్టడీకి వెళ్ళబోతున్నాము. సో ఫైన్. సో ఇప్పుడు దాకా మీకు జస్ట్ 14 నుంచి 20 సెకండ్ దాకా మిమ్మల్ని జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగానే తీసుకొని వచ్చాను. సో ఈ సంఘంని ఇప్పటి నుంచి మనం వర్డ్ స్టడీలో వెళ్ళేటప్పుడు ద లూక్ వార్మ్ చర్చ్ అని దీన్ని చెప్పడం జరుగుతుంది. సో లౌడిసియా ఈజ్ ది ఓన్లీ చర్చ్ దట్ రిసీవ్డ్ నో కమెండేషన్ ఫ్రమ్ జీసస్. ఆల్ దిస్ church gets is rebuke. Many believe this church represents the modern day western church. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దీనికి ఏమి కరెక్షన్ ఏమి చెప్పబడలేదు. దీనికి ఓన్లీ కరెక్షన్, అదేంటి కంప్లైంట్ ఏం లేదు, ఓన్లీ కరెక్షన్ ఇవ్వబడినట్టు మనము గమనిస్తాం. తర్వాత జనరల్ బ్యాక్గ్రౌండ్, ఎస్ అదేంటి యాంటికోవస్ II ఎవరైతే పరిపాలించారో వారి వైఫ్ పేరు లౌడిసియా. తర్వాత లౌడిసియా మీనింగ్ ఏంటంటే జస్టిస్ ఆఫ్ ద పీపుల్ అని చెప్తారు. జస్టిస్ ఆఫ్ ద పీపుల్ అనేది లౌడిసియా సంఘము మీనింగ్ గా మనము చూస్తాం. తర్వాత నోన్ ఫార్ బ్యాంకింగ్, లెనిన్, వూల్ ఇండస్ట్రీ, తర్వాత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి దిస్ వాజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ గా మనము గమనిస్తున్నాం. తర్వాత వెరీ వెల్ టు డూ పాపులియస్, అయితే వీరు చాలా రిచ్ గా, లేకపోతే అదేంటి దే వర్ వెల్ నోన్ ఫర్ దేర్ బిజినెస్ అనేది కూడా మనము గమనిస్తాం. ఇక్కడ టాక్టస్ wrote after that after a earthquake they were able to build themselves back without Romans help. అయితే రోమా సామ్రాజ్యము సపోర్ట్ లేకుండా వారు ఎప్పుడైతే ఈ ఎర్త్క్వేక్ వచ్చిందో వారినే అదేంటి వేరే బయట నుంచి సపోర్ట్ లేకుండా వారు డెవలప్ అయినట్టు, లేకపోతే వారి ఎకానమీని బిల్డ్ చేసుకున్నట్టు మనం గమనిస్తాం. తర్వాత పాల్ ఎవిడెంట్లీ రోట్ ఎ లెటర్ టు ది చర్చ్, కొలోసియన్స్ చాప్టర్ 4:16 లో మనం గమనించినట్లయితే పౌలు రాసి పౌలు గారు రాసిన అదేంటి సంఘాన్ని మనము అదేంటి లేఖన భాగం కొలోసియన్స్ చాప్టర్ 4:16 అదేంటి మనం అక్కడ చూస్తాం. తర్వాత నౌ అ డెజర్టెడ్ లొకేట్ అండ్ కాల్డ్ బై ది టర్క్ ఓల్డ్ క్యాసిల్. సో ఈ దినమున అదేంటి ఒక డెజర్ట్ ఏరియాగా, ఇప్పుడు అక్కడ ఏమి లేకుండా జస్ట్ ఒక అదేంటి ఓల్డ్ క్యాసిల్, ఎలాగైతే అదేంటి అక్కడ ఎవరు నివసించేవారు ఎవరు లేరు అని మనం గమనిస్తాం. తర్వాత ఫేమస్ ఫర్ ఇట్స్ వర్షిప్ ఆఫ్ జూస్ హూ లైక్నెస్ వాస్ ఫౌండ్ ఆన్ ది సిటీ కాయిన్. అయితే ఇక్కడ జూస్ అనే దేవుడిని వారు పూజించేగా మనం చూస్తాం. జూస్ అనే దేవత లేకపోతే దేవుడు ఎవరు అనేది మీరు గమనించినట్లయితే ఇదేంటి ఈ కాయిన్ జూస్ కాయిన్ అదేంటి చెప్పబడుతుంది. వాళ్ళ అదేంటి దిస్ వాజ్ ది కరెన్సీ అన్నమాట. సో ఇక్కడ జూస్ ని పెట్టారు, ఆ కాయిన్ మీద ముద్రించబడ్డది అనమాట.
అయితే మీరు గమనించినట్లయితే ఈ జూస్ ఎవరు అనేది చెప్పగలుగుతారా? ఎందుకు పూజిస్తారు జూస్ ని చెప్పగలుగుతారా? జూస్ ని ఎందుకు పూజిస్తారంటే హీ వాజ్ ది గాడ్ ఆఫ్ లైట్నింగ్. అదేంటి, హీ వాజ్ ది గాడ్ ఆఫ్ వారియర్. ఏదన్నా మంచి జరగాలన్నా లేకపోతే ఏదన్నా అదేంటి చెడు జరుగుతుంటే అదేంటి ఈ దేవతకు వచ్చి లేదా ఈ దేవుడికి వచ్చి వారు పూజించేవారు. సో పవర్, అథారిటీ, అతను అదేంటి హీ యూస్ టు స్పీక్ టు బ్లాక్ అంటే బ్లాక్ వరల్డ్ కి లేకపోతే ఆకాశ నక్షత్రాలతో అతను మాట్లాడేవాడు అని వారు వారు బిలీవ్ చేసేవారు. సో దే వేర్ వర్షిపింగ్ జూస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 14 లో ఆమెన్ అని చెప్పబడ్డది కదా. ఆ పర్టికులర్ వర్డ్ స్టడీని మనము చూస్తున్నాం. ఆమెన్ అనేది హీబ్రూ వచనంలో చూసినట్లయితే విచ్ మీన్స్ ట్రూత్, షూర్లీ. అయితే ఈ ఆమెన్ అనేది మనం ప్రతిసారి మనం వాడతాం కదా, ఎ స్ట్రాంగ్ అఫర్మేషన్ ఆఫ్ వాట్ ఈస్ సెడ్, ట్రూలీ, లెట్ ఇట్ బి సో అని చెప్పడంగా ఉంటుంది. మీరు ఏమైతే ప్రార్థన చేశారో అది నేను అదేంటి దృఢంగా నమ్ముతున్నాను, లేకపోతే నువ్వు నిజంగా చెప్పావు లేదా నిజంగా మాట్లాడావు, సో నువ్వు ఏదైతే మాట్లాడావో లేదా నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో నేను అంగీకరిస్తున్నాను. తర్వాత హీబ్రూలో ఇది ట్రూత్. ట్రూత్ ఏమనంటే ట్రూత్, షూర్లీ అని రెండు మీనింగ్స్ మనము గమనిస్తున్నాం. జీసస్ ఈజ్ ది ఆమెన్ బికాస్ హీ ఈజ్ ట్రూ అండ్ సర్టన్. 2 Corinthians 1st chapter 20th verse లో మనం గమనించినట్లయితే for as many as are the promise of God in him there are yes. బ్రదర్ ఒక్కసారి తెలుగులో చదువుదాం. 2 Corinthians 1st chapter 20th verse. 2 Corinthians 1st chapter 20th verse. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. For all the promises of God in him are yeah, and him amen, unto the glory of God by us. ఆమేన్. అయితే ఇక్కడ గమనించినట్లయితే పౌలు ఈ లేఖన భాగాల్లో అతని ఉద్దేశం ఏంటి అంటే God's promises and covenants are guaranteed and affirmed by the person and work of Christ. యెహోవా ఏదైతే చెప్పాడో అది నిర్ధారించబడ్డది, యేసుక్రీస్తులో అది నిర్ధారించబడ్డదని మనము గమనిస్తున్నాం. తర్వాత సెకండ్ వర్డ్ స్టడీలో ద ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్. ఇందాక ఇంట్రడక్షన్ లో మనము ఈ వర్డ్స్ మీద మనము చూసుకున్నాం కాబట్టి, సో ఈ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్ ఏంటి అంటే, విట్నెస్ అనగా మార్టియర్ ఈజ్ సమ్వన్ దట్ టెస్టిఫైస్ ఇన్ లీగల్ మ్యాటర్స్ అండ్ వన్ దట్ అఫర్మ్స్ ఆర్ టెస్టిఫైస్. అయితే ఎవరైతే ఈ విట్నెస్ మరో అదేంటి మీనింగ్ వచ్చి మార్టియర్, లేకపోతే అదేంటి టెస్టిఫై, అదేంటి మనము ఈ విట్నెస్ నుంచి టెస్టిఫైయర్ లాగా మనము గమనిస్తాం. జీసస్ ఇస్ బోత్ అ ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్ది విట్నెస్ ఇన్ వాట్ హీ సేస్ అండ్ ద జడ్జ్మెంట్స్ హీ మేక్స్. సో యేసుక్రీస్తుకి ఆ శక్తి అదేంటి యెహోవా జడ్జ్మెంట్ ఇయనని కూడా మనము రెవల్యూషన్ చాప్టర్ 6 లో అదేంటి ల్యాంబ్ కి అదేంటి ఆ జడ్జ్మెంట్ ఏదైతే మనము యేసుక్రీస్తుని ప్రేమ కలిగిన దేవుడు లేకపోతే హీజ్ ఎ ల్యాంబ్ అని మనం చూస్తున్నాము. రెవల్యూషన్ చాప్టర్ 6 లో మనము అతన్ని అదేంటి రెవల్యూషన్ చాప్టర్ 6:16 ఒకసారి చదివినట్లయితే 16 రెవల్యూషన్ చాప్టర్ 6:16 లో బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? And said to the mountains and rocks, fall on us and hide us from the face of him that sitteth on the throne and from the wrath of the Lamb. Yeah, wrath of the Lamb. So ఇప్పుడు దాకా మనము అదేంటి ఒక సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ని చూస్తున్నాము.
అదేంటి రెవల్యూషన్ లో ఈ ట్రిబులేషన్ టైంలో వెన్ హీ ఈస్ మేకింగ్ దట్ జడ్జ్మెంట్ అతన్ని వ్రాత్ ఆఫ్ ద ల్యాంప్ అనేది కూడా మనము గమనిస్తాం. జీసస్ ఈస్ అబౌట్ టు బ్రింగ్ అక్యూజింగ్ టెస్టిమనీస్ దట్ కాంట్రడిక్ట్ దట్ ద లౌడిషియన్ చర్చ్ థింక్స్ అబౌట్ ఇట్ సెల్ఫ్. అయితే ఈ లేఖన భాగంలో ఈ లౌడిసియా సంఘము వారి గురించి ఏమనుకుంటుందో వారిని కరెక్షన్ చేయడము, వారి తప్పిదాన్ని వారికి గుర్తు చేసి వారికి ఇస్తున్న ప్రామిసెస్ మనము ఈరోజు చూడబోతున్నాం. తర్వాత ఇంకొక వర్డ్ స్టడీ, ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ అని యేసు క్రీస్తుని ఇక్కడ అదేంటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ద వర్డ్ బిగినింగ్ ఈజ్ ఆర్చ్, విచ్ ఈస్ వేర్ వి గెట్ ద వర్డ్ ఫ్రమ్ ఆర్కిటెక్ట్. ఈ బిగినింగ్ అనే వర్డ్ నుంచి మనకు ఆర్కిటెక్ట్ అనే పదము ఇవ్వబడుతుంది. సమ్ కల్చర్స్ టీచ్ దట్ దిస్ వర్డ్ సేస్ Jesus was the first creation of God. Whoever this is incorrect. Jesus is saying he is literally the origin of source of the creation itself. The Greek term also means one with whom a process begins. అయితే ఈ బిగినింగ్ అని చెప్పబడుతుంది యేసుక్రీస్తుని. అయితే తప్పుడు సిద్ధాంతము లేకపోతే యెహోవా యేసుక్రీస్తుని అదేంటి he was his first creation అని తప్పుడు సిద్ధాంతం బోధిస్తుంది. కానీ ఈ బిగినింగ్ లేకపోతే ఆర్కిటెక్ట్ అనే పదాన్ని నుంచి మనం గమనించినట్లయితే వన్ విత్ హూమ్ అ ప్రాసెస్ బిగిన్స్, ఎవరితో అయితే ఒక ప్రాసెస్ ఒక క్రియేషన్ బిగిన్ అవుతుందో ఆ వర్డ్ మీనింగ్ మనకు ఇక్కడ తెలపబడుతుంది. దిస్ డౌటెల్ పర్ఫెక్ట్లీ విత్ జాన్ 1:3 which says all things came into being through him and apart from him nothing came into being that has come into being. So Yesu Christ, the Trinity, Father, Son and the Holy Spirit, they are there from eternity to everlasting అనేది మనము గమనించాలి. తర్వాత ఇప్పుడు 15th వర్స్ గమనించినట్లయితే ఐ నో యువర్ డీడ్స్ అండ్ లేకపోతే ఐ నో యువర్ దై వర్క్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ 7 సంఘాలకి యేసుక్రీస్తు పర్సనల్ గా వారి గురించి చూసి వారి గురించి టెస్టిఫై చేసే లేఖనాలు ఇవి. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ 15th and 16th వర్స్ లో గమనించినట్లయితే ఇందాక ఇక్కడ చెప్పబడుతుంది, ఐ నో యువర్ డీడ్స్ దట్ యు ఆర్ నైదర్ కోల్డ్ నార్ హాట్, ఐ విష్ దట్ యు వేర్ కోల్డ్ ఆర్ హాట్, సో బికాస్ యు ఆర్ లూక్ వార్మ్ అండ్ నైదర్ హాట్ నార్ కోల్డ్ ఐ విల్ స్పిట్ యు అవుట్ ఆఫ్ మై మౌత్ అనేది ఈ 15-16 వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే రోమన్స్ చాప్టర్ 2 5-8 ఒకసారి చదవండి కదా. రోమన్స్ చాప్టర్ 2 5-8. రోమన్స్ చాప్టర్ 2 5-8. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ లౌడిసియా సంఘస్థులకి హిరాపోలిస్ నుంచి హాట్ స్ప్రింగ్స్ పైప్ ద్వారా వారికి ఆ ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ అయ్యాయి, అంటే వాటర్ ని పైప్స్ ద్వారా వారికి పంపించేవారు. తర్వాత కొలెసి నుంచి హాట్ స్ప్రింగ్స్ వారికి పంపించేదన్నమాట. సో ఈ 15-16 వచనాల్లో మనము గమనించేటప్పుడు వారికి యేసుక్రీస్తు వారి సిచ్యువేషన్ ని, సోషో ఎకనామికల్ సిచ్యువేషన్ ని ఈ లెటర్ లో వారికి అర్థమయ్యే తీరుగా వారికి చెప్పడం జరుగుతుంది. సో సో ఇక్కడ రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 5-8 లో చూసినట్లయితే బికాస్ ఆఫ్ యువర్ స్టబర్నెస్ అండ్ అన్రిపెంటెంట్ హార్ట్ యు ఆర్ స్టోరింగ్ అప్ wrath for yourself in the day of wrath and revelation of the righteous judgment of God అనేది మనము తెలుసుకుంటాం. అయితే బ్రదర్ ఈ టైంలో నేను మీకు ఒక ఇమేజ్ ప్రెజెంట్ చేస్తున్నాను. నేను ఇది క్లాస్ లో మీకు ఇది ప్రెజెంట్ చేశానో లేదో బ్రదర్, ఈ ఇమేజ్ మీరు ఇంత ముందు చూసారా? దీని విషయం మనం మాట్లాడామా?
ఓకే. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఈ పిల్లవాడు 5 నుంచి 7 ఇయర్స్ దాకా మనం చూస్తాము. బహుశా ఈ అబ్బాయి 7 నుంచి 10 ఇయర్స్ అనుకుందాం. తర్వాత ఇక్కడ 17 ఇయర్స్ నుంచి ఒక 25 ఇయర్స్ అనుకుందాము. అదేంటి ఇక్కడ వచ్చేటప్పటికే 45 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ అనుకుందాము. తర్వాత ఇక్కడ 50 నుంచి 70 ఇయర్స్ అనుకుందాం. సో ఇక్కడ ఈ గ్రోత్ మనము స్టాప్ చేయలేము. ఇది ఫిజికల్ గ్రోత్. అయితే స్పిరిచువల్ గా మనం గమనించినట్లయితే ఒక పిల్లవాడు కొన్ని టెస్ట్ మనీస్ గమనించినట్లయితే యావరేజ్ గా 5 ఇయర్స్ నుంచి లేదా 7 ఇయర్స్ నుంచి యేసుక్రీస్తుని నమ్ముకొని అతని సొంత రక్షకునిగా నమ్ముకునే పిల్లలు ఉన్నారు. కొన్ని మంది సండే స్కూల్లో అంటే 10వ వయసులో 10th ఇయర్ లేదా 15 ఇయర్స్ ఆ టైంలో వారు రక్షణ పొందినగా ఉన్నారు. కొన్ని మంది అయితే 25, 30 ఆ ఏజ్ లో కూడా పొందిన వారు ఉన్నారు. సో నేను ఈ ఇమేజ్ చూపించేటప్పుడు పాయింట్ ఏంటి అంటే మన సిచ్యువేషన్ ఎలా ఉంది. సపోజ్ నేను సామ్స్ 127, 128 చాప్టర్స్ చదువుకుంటున్నప్పుడు నాకు నా స్పిరిచువల్ స్టాండ్ ఎక్కడ ఉంది. నేను 10th స్టాండర్డ్ ఉన్నప్పుడు 1997లో ఎప్పుడైతే మలాకి 1:6 నేను చదివానో నా జీవితము తారుమారైంది. అప్పుడు దాకా నేను పాస్టర్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి, మిషనరీ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి నాకు రక్షణ వద్దు అనే భావంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే ఈ మలాకి 1:6 చదివానో నాకు నిజమైన రక్షకుడు నాకు కావాలి, నేను పాపిని, నా పాపాన్ని నేను ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నేను 37 ఇయర్స్ ఉన్నాను. 97 ఇప్పుడు 2020. ఈ ఏజ్ లో నా స్పిరిచువల్ గ్రోత్ ఎక్కడ ఉంది? నేను ఈ చిన్న పిల్లవాడి మనస్తత్వంతోనే లేకపోతే నాకు అప్పుడు ఉన్న స్పిరిచువల్ నాలెడ్జ్ తోటే నేను ఉన్నానా, లేకపోతే నేను ఈ ఫిజికల్ గా ఎదిగేటప్పుడు నా స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎదిగిందా అనేది నేను స్టడీ చేసుకుంటున్నాను. సో ఈ క్లాస్ లో మీతో షేర్ చేసేటప్పుడు లేకపోతే ఈ లౌడిసియా సంఘాన్ని మనము చదువుకునేటప్పుడు ఈ ఆస్పెక్ట్ లో అంటే గమనించేది ఏంటంటే మన జ్ఞానమును, మన ఇంటలెక్చువాలిటీ, మన ఎక్స్పీరియన్స్, మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మన ఫైనాన్సెస్, లేకపోతే మన ఫ్యామిలీ, లేకపోతే మా బలగము, అదంతా ఒకటెత్తు అయితే నా స్పిరిచువాలిటీ ఏంటి, నేను ఎంతగా దేవుల్లో ఎదిగాను అనేది ఒక సపరేట్ గా వచ్చేస్తుంది. అయితే దీన్ని నేను మిక్స్ చేసుకోవట్లేదు. దీన్నంతా అంటే నా పర్సనల్, నా ఫిజికల్ అంతా సపరేట్ చేసుకొని నా స్పిరిచువాలిటీ నేను ఎంత ఎదిగాను, వాక్యంలో నా ఎదుగుదల ఏంటి అనేది ఆ ఇమేజ్ ద్వారా నేను క్యాల్కులేట్ చేస్తున్నాను. సో ఈ రోమన్స్ చాప్టర్ 2 verse 5 to 8 లో నేను ఇంకా స్టబాన్ గానే ఉన్నానా, ఆ చిన్నపిల్ల టైంలో 16, 17 ఇయర్స్ ఆ వయసులో నా స్వభావం ఎలా ఉందో, ఆ టైంలో నా స్పిరిచువాలిటీ ఎలా ఉందో, లేకపోతే ఈ టైంలో వాక్యం చదివేటప్పుడు నేను అర్థం చేసుకునే శక్తి, లేకపోతే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు నా ద వే ఐ బిహేవ్, లేకపోతే నేను ఒక సిచ్యువేషన్ ని ఎలాగ వాక్యం ద్వారా నేను హ్యాండిల్ చేస్తున్నాను అనేది మనకు ఇక్కడ గుర్తు చేయబడుతుంది. అయితే ఇక్కడ మాథ్యూ చాప్టర్ 7 20-23 చూసినట్లయితే, సో దెన్ బ్రదర్ ఒక్కసారి మత్తయి 7:20-23 దాకా చదువుతాం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును. అయితే అది
అయితే అక్కడ గమనించినట్లయితే దట్ ఈస్ వాట్ ది వార్నింగ్ అన్నా లేకపోతే మన సిచ్యువేషన్ ఏంటి అనేది మనము ఆ ఇమేజ్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఫైన్. నెక్స్ట్ అదేంటి 2 తిమోతి 3:2-5 లో చూసినట్లయితే ఫర్ మెన్ విల్ బి హోల్డింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ ఆల్దో దే హ్యావ్ డినైడ్ ఇట్స్ పవర్ అవాయిడ్ సచ్ మెన్ యాజ్ దీస్ అనేది కూడా 2 తిమోతి 3rd చాప్టర్ 2-4 లో కూడా మనము అదే చూస్తాం. ఒకసారి చదవండి బ్రదర్. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారే ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. సో ఇది ఒక సైడ్ నుంచి మన సిచ్యువేషన్ ని మనము చూసుకుంటున్నప్పుడు మన పక్కన వారు ఎలా ఉన్నారు అనేది కూడా మనము గమనించుకుంటా ఉండాలి. ఫైన్. అయితే ఈ సెకండ్ పాయింట్ అదేంటి వర్డ్ స్టడీలో 15th verse లో చూసినట్లయితే ఐ విష్ యూ వేర్ కోల్డ్ ఆర్ హాట్ అనేది యేసుక్రీస్తు చెప్తున్నారు. నువ్వు చల్లగా ఉండు లేకపోతే వేడిగా ఉన్నట్లయితే బాగుండేమో అని అక్కడ చెప్పబడుతుంది. Some has tried to say that the Laodicean church was an in the middle type church, not fully unsaved or saved. అయితే ఈ లౌడిసియా సంఘము వారు they were full they were not fully believers nor half believers. మధ్యలో ఉన్నట్టు వారి స్పిరిచువాలిటీని వారు అలాగా చెప్పడం జరుగుతుంది. However, wish they could have they were unsaved or సేమ్. అంటే ఇక్కడ గమనించేది ఏంటంటే వారు బిలీవర్స్ గానే ఉండాలి లేకపోతే వరల్డ్లీగా అన్న ఉండేవారుగా ఇద్దరు రెండు కాళ్ళు ఒకటి లోకం సైడ్ ఒకటి సంఘంలో పెట్టకున్నట్లయితే బాగుండో అన్నట్టు మనకు చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ఇందాక మనకు చెప్పబడినట్టు హిరాపోలిస్ నుంచి హాట్ వాటర్, కొలసి నుంచి కోల్డ్ వాటర్ రావడం బట్టి ఎప్పుడైతే ఈ లౌడిసియాకి వస్తుందో ఆ వాటర్ నులివెచ్చగా తయారైనప్పుడు దాన్ని తాగడానికి కూడా దాన్ని వంట వండడానికి కూడా పనికి రాని దిగా అయ్యేదన్నమాట. అయితే క్రిస్టియన్స్ ఈస్ టెల్లింగ్ దట్ లౌడిసియన్స్, క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ దట్ ద లౌడిసియన్స్ దే ఆర్ జస్ట్ లైక్ దేర్ వాటర్, దే నైదర్ హీల్, కంఫర్ట్ నార్ రిఫ్రెష్ అండ్ లిటరలీ ఆర్ ఆఫ్ నో వాల్యూ. They make them sick. They make him sick just as his water does him. అయితే మనం గమనించినట్లయితే చాలా వరకు ఈ కరోనా టైంలో హాట్ వాటర్ తాగమని అంటారు. అయితే మనం సమ్మర్ లో చల్లని వాటర్ కూడా కొంచెం బాడీకి సపోర్ట్ ఇస్తున్నట్టు మనము బయట నుంచి వచ్చిన వెంటనే కొంచెం సేపు అయిన తర్వాత మనం చల్లని అంటే కంఫర్ట్ ఫీల్ అవుతాం. చల్లని నీళ్ళు తాగినప్పుడు వేడి వాటర్ తాగితే కొంచెం మన బాడీ ఇమ్యూనైజేషన్ లేకపోతే థ్రోట్ కి లేకపోతే కంఫర్ట్ గా ఉంటుంది అనేది మనకు చెప్పబడుతుంది. కానీ అటు కాకుండా ఇటు కానీ వాటర్ ని అంటే నిలువెచ్చని వాటర్ ని మనము రెగ్యులర్ గా తాగినా కానీ ఇక్కడ ఈ లౌడిసియా సంఘంలో గమనించినట్లయితే వీరు తాగే వాటరు గోరువెచ్చని వాటరు మినరల్స్ తో కూడింది కాబట్టి వీరు తాగలేక వారు ఉండేవారుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘస్థులు యేసుక్రీస్తుని వారి నీళ్ళలాగా అతనికి ఒకలాంటి ఎగుటు తెప్పించి he says I will spit you out of my mouth అనేది చెప్పడం జరుగుతుంది. నిన్ను that's what it says, I will spit you out of the mouth. అయితే ఇక్కడ అదొక స్ట్రాంగ్ జడ్జిమెంట్ గా మనం చూస్తాం. అదొక స్ట్రాంగ్ జడ్జిమెంట్ గా అంటే ఒక రకంగా గమనించేది ఏంటంటే ఉమ్మి వేస్తాను అని అన్నప్పుడు వారిని కొట్టినట్టు మాట్లాడినట్టు మనము ఆ పదాల నుంచి మనం చూసుకుంటాం. వారికి స్ట్రాంగ్ గా కరెక్షన్ చేసుకోమని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ 17th verse గమనించినట్లయితే బికాజ్ యు సే ఐ ఆమ్ రిచ్
and they have become wealthy and have need of nothing. You do not know what you are, wretched and miserable and poor and blind and naked. అయితే ఈ ఈ లౌడిసియా సంఘము, దే వర్ రిచ్ పీపుల్, స్పిరిచువల్లీ కాదు కానీ ఫైనాన్షియలీ దే వర్ రిచ్ పీపుల్. తర్వాత ద సిటీ ఇట్ సెల్ఫ్ వాస్ క్వైట్ వెల్తీ బికాస్ ఆఫ్ ఇట్స్ బ్యాంకింగ్, రీటైల్, మెడికల్ బిజినెసెస్. కానీ వారు ఫైనాన్షియల్ గా అదేంటి బహిరంగంగా వారు రిచ్ ఉన్నా కానీ లోపల లోపల వారి పరిస్థితి అంటే స్పిరిచువాలిటీ వారిది చాలా భయంకరంగా ఉన్నట్టు మనం గమనిస్తాం. వెల్తీ వాజ్ ఎ వే ఆఫ్ బ్లైండింగ్ అ పర్సన్ టు దేర్ రియల్ నీడ్స్. Persecuted churches in the near and far east actually pray for the western churches persecution because they believe the west has grown fat and complacent due to the material prosperity it has experienced. అయితే ఇక్కడ ఈ లేఖన భాగం 17th verse లో మనము చూసినట్లయితే వెస్ట్ చర్చ్ మనము ఈ వెస్టర్న్ చర్చెస్ గురించి మనము ప్రార్థన చేయాలి అనేది గుర్తు చేయబడుతుంది. వారికి అన్ని ఉన్నాయి, అంటే ఫైనాన్షియల్ గా, వారి ఎకానమీ వైజ్ గా, లేకపోతే వారి సంఘాలు ఫైనాన్షియల్ గా రిచ్ ఉన్నా కానీ వారికి ఏమి లేనట్టు, స్పిరిచువల్ గా వారు అంత బలంగా లేనట్టు మనకు అదేంటి వెస్టర్న్ చర్చెస్ నుంచి మనము అదేంటి ఇక్కడ చెప్పబడుతుంది, వారి కోసం ప్రార్థన చేయాలి అనేది. లూక్ చాప్టర్ 12:16-21 ఒకసారి చదివినట్లయితే, లూక్ చాప్టర్ 12:16-21, లూక్ చాప్టర్ 12:16-21. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునో అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పెను. అయితే ఇక్కడ గమనించేది ఏంటి అంటే, లోకం ట్రై యూ విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్. ఇదేంటి మన ఎడ్యుకేషన్ సొసైటీ అన్నా కానీ, లేకపోతే ఉద్యోగ రీతిలో అన్నా కానీ, ఒక్కసారి మిస్టేక్ అయితే, లేకపోతే మన పిల్లల కన్నా మళ్ళీ ఒకసారి ట్రై చేయి, యూ విల్ బికమ్, యూ విల్ సక్సీడ్. అదేంటి మళ్ళా ప్రాక్టీస్ చేయి, అదేంటి యూ విల్ బికమ్ మోర్ అదేంటి సక్సెస్ఫుల్. లేకపోతే ఆ పర్టికులర్ పనిలో అదేంటి నాలెడ్జ్ లేకపోతే జ్ఞానం వస్తుందని చెప్పడం జరుగుతుంది. కానీ వాక్యం సైడ్, స్పిరిచువాలిటీ సైడ్ గమనించినట్లయితే, ఒబే యూ విల్ బికమ్ ఏ న్యూ క్రియేషన్, ఒబే యూ విల్ బికమ్ ఏ న్యూ క్రియేషన్ అని చెప్పబడుతుంది. సో ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్ ఆఫ్ ఎ మ్యాన్. సో నథింగ్ రిలేటెడ్ టు ద రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేది మనకు గుర్తు చేయబడుతుంది. సో 17th verse లో నెక్స్ట్ వర్స్, యూ డు నాట్ నో అంటే వారు అదేంటి వెల్తీగా ఉన్నప్పుడు అదేంటి వారికి యేసుక్రీస్తు మత్తయి చాప్టర్ 13:15 లో చూసినట్లయితే, మాథ్యూ చాప్టర్ 13:15, కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే ఇక్కడ గమనించినది ఏంటంటే, వారి పరిస్థితి వారికి తెలియకుండా, అంటే వారు గమనించలేని సిచ్యువేషన్ లో వారు ఉన్నట్టు అక్కడ చెప్పబడుతుంది. యు డు నాట్ నో అని యేసుక్రీస్తే వారికి చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక కీత్ గ్రీన్ అని ఒక రాసిన స్టేట్మెంట్ మీకు ప్రెజెంట్ చేస్తున్నా. ద వరల్డ్ ఈస్ స్లీపింగ్ ఇన్ ద డార్క్ దట్ ద చర్చ్ జస్ట్ కాంట్ ఫైట్, కాజ్ ఇట్ asleep in the light.
How can you be so dead when you have been so well fed? Jesus rose from the grave, and you cannot even get out of the net. అయితే ఈ కీత్ గ్రీన్ అనే వ్యక్తి ఆ, అతని రాసిన బుక్ అస్లీప్ ఇన్ ద లైట్ అనేది మనం గమనించినట్లయితే ఈ బుక్ లో అతను రాసిన స్టేట్మెంట్ మీకు ప్రజెంట్ చేస్తున్నాం. అయితే వరల్డ్ అదేంటి అదేంటి బయట ఆ, అదేంటి ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మకలేని వారు అదేంటి చీకటిలో నివసిస్తున్నప్పుడు మనము సంఘంలో వెలుతురు తెలిసిన తర్వాత కూడా మనము మన బెడ్స్ నుంచి లేయట్లేదు. ఏంటి పరిస్థితి? యేసుక్రీస్తు అదేంటి అతను నీకు నా కోసము పునరుద్ధానై సిలువలో మరణించి మూడో దినంలో లేచినప్పుడు ఒక బిలీవర్ కి ప్రాబ్లం ఏంటి? బెడ్ నుంచి ఎందుకు లేయట్లేదు అనేది, గాస్పుల్ ని ఎందుకు షేర్ చేయట్లేదు అనేసి ఇక్కడ చెప్పబడుతుంది. మొన్న దినమున ప్రేయర్ హర్డల్లో కీత్ పైపర్ గారు ఏమన్నారంటే 98% క్రిస్టియన్స్ ఎప్పుడు సువార్తని ప్రకటించలేదంట. 98% క్రిస్టియన్స్ హ్యావ్ నెవర్ షేర్డ్ ద గాస్పుల్ అని అతను ఆస్ట్రేలియన్ మిషనరీ చెప్తున్నారు. అయితే ఇక్కడ అదేంటి వీరి పరిస్థితి ఎలాగా ఉంది అని గమనించినట్లయితే బ్రెకెడ్, మిజరబుల్, పోర్, బ్లైండ్, నేకెడ్ గా ఉండడం చూస్తున్నాం. మెజరబుల్ అనే వర్డ్ ఎలీనియోస్, డిజర్వింగ్ ఆఫ్ సింపతి ఫర్ వన్స్ pathetic కండిషన్. అదేంటి దే థింక్ దే రిచ్ బట్ దే ఆర్ పోర్. దే థింక్ దే క్యాన్ సీ బట్ దే ఆర్ బ్లైండ్. దే థింక్ దేర్ రిచ్ గార్మెంట్స్ హ్యావ్ దెమ్ కవర్డ్ బట్ దే ఆర్ ఎక్స్పోజ్డ్. దే ఆర్ స్పిరిచువల్లీ బ్యాంక్రప్ట్ అనేది ఇక్కడ 17th వచనంలో మనం చూస్తున్నాం. బ్రెకెడ్, మిజరబుల్, పోర్, బ్లైండ్, నేకెడ్. సో ఈ సింపతి పొందుకునే క్రైస్తవులని మనము ఎన్నో మంది చూస్తాం. ఈ కరోనా ప్రాబ్లం వల్ల ఈ క్లియరింగ్ కూడా అవుతుంది. అదంటే ఒకలాగా ప్యూరిఫికేషన్ అవుతుంది సంఘంలో అన్న కానీ, లేకపోతే ఈ అదేంటి పాస్టర్స్ లేకపోతే ఈ ఎవాంజలిస్ట్ ఎవరైతే అదేంటి పైసలు సంపాదించుకోవచ్చు, లేకపోతే మంచి జీవితం ఉంటుంది సువార్త ప్రకటిస్తే, లేకపోతే సువార్తలో ఉన్నట్లయితే అని ఉంటే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఆ కరెక్షన్ కూడా మనము చూస్తాం అనేది మనం గమనించాలి. ఫైన్. తర్వాత అక్కడ వారికి కౌన్సిలింగ్ ఏమి ఇవ్వబడుతుంది అంటే 18th verse లో కౌన్సిలింగ్ ఏమంటున్నారంటే గాడ్స్ గ్రేస్ స్టిల్ రీచెస్ అవుట్ టు దిస్ పీపుల్, ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ దెమ్ యెట్. అయితే ఈ 18వ వచనంలో చూసినట్లయితే ఐ కౌన్సిల్ ది టు బై ఆఫ్ మీ గోల్డ్ tried in the fire, that thou may be rich, and white raiment, that thou mayest be clothed, and that the shame of thy nakedness do not appear, and anoint thine eyes with eye salve, that thou may see. అయితే ఇంత జరిగినా కానీ యేసుక్రీస్తు కృప వారి మీద ఉంటూ వారిని అదేంటి వారు కరెక్ట్ చేసుకోమని చెప్పడం మనము ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి మీరు ఐజియా చాప్టర్ 55 1-2 చదివినట్లయితే, ఐజియా చాప్టర్ 55 1-2, ఐజియా చాప్టర్ 55 1-2. తప్పికొనిన వారలారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చుకొని భోజనము చేయుడి రండి. రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. ఆమేన్, ఆమేన్. సో ఐజియా, yeah, so that is what we are seeing. Fine. Okay. అయితే గోల్డ్ రిఫైన్డ్ బై ఫైర్ అనేది మనము గమనించినట్లయితే, ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ లౌడిసియన్ బ్యాంక్స్ దే నీడెడ్ రియల్ గోల్డ్. వారి దగ్గర పైసలు అదంటే ఫైనాన్షియల్ గా లేదా
అదేంటి ఎకనామిక్ వైజ్ గా దే వర్ రిచ్, కానీ వారికి యేసుక్రీస్తు దగ్గర గోల్డ్, వాట్ గోల్డ్ ఈజ్ జీసస్ రెఫరింగ్ టు అనేది మనం గమనించినట్లయితే, ఇన్ దిస్ యు గ్రేట్లీ రిజాయిస్ ఈవెన్ దో నౌ ఫర్ ఎ లిటిల్ వైల్ ఇఫ్ నెసెసరీ. బ్రదర్ ఒకసారి ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 6 to 7 మనం చదివినట్లయితే మనకు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అయితే ఈ 18వ వచనంలో ఈ గోల్డ్ అదేంటి యేసుక్రీస్తు దీని గురించి మనకు మాట్లాడుతున్నట్టు మనం గమనిస్తాం. తర్వాత ఇదేంటి డ్యూట్రానమీ 4th chapter 20th verse లో కూడా the law has taken you and brought you out of the iron furnace from Egypt to be a people for his own position as today అనేది మనం గమనిస్తాం. తర్వాత జెరెమియా చాప్టర్ 11 2 to 4 గమనించినట్లయితే ఐరన్ ఫర్నెస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రామిస్ గా మనకి ఇవ్వబడుతుంది. అయితే ఇంకొకటి వైట్ గార్మెంట్ ఏంటి? వైట్ గార్మెంట్ అనేది మనం చూసినట్లయితే ఐజియా చాప్టర్ 61:10 ఐజియా చాప్టర్ 61:10 చదవండి. శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఆమేన్ ఆమేన్. సో ఆ ప్రామిస్ అక్కడ ఫుల్ఫిల్ అవుతున్నట్టు అదేంటి వైట్ గార్మెంట్స్ ద్వారా మనము చూస్తున్నాం. అలానే అదేంటి జెనసిస్ చాప్టర్ 3:21 లో చూసినట్లయితే యెహోవా గార్మెంట్స్ ఆఫ్ స్కిన్ ఫర్ ఆడమ్ అండ్ హిస్ వైఫ్ అనేది మనము గమనిస్తాం. అక్కడ అదేంటి స్కిన్ ఆదాము అవ్వకి ఇచ్చి వారిని ఏదోని తోట నుంచి బయటకు పంపివేసినట్టు మనం గమనిస్తాం. తర్వాత గెలేషియన్స్ చాప్టర్ 3:27 లో చూసినట్లయితే ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ వేర్ బ్యాప్టైజ్డ్ ఇంటు క్రైస్ట్ హ్యావ్ క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్. సో మనము ఎప్పుడైతే అదేంటి మన పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు మన సొంత రక్షకునిగా మనం అంగీకరించామో, ఎప్పుడైతే అదేంటి బ్యాప్టిజం విచ్ ఈస్ అవుట్వర్డ్ యాక్ట్ గా ఉందో, మనం యేసుక్రీస్తుని మనం ధరించినట్టు మనకు అదేంటి గలేషియన్స్ 3rd chapter 27 లో మనం చూస్తాం. తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 19:8 లో చూసినట్లయితే ఇట్ వాస్ గివెన్ టు హర్ ద టు క్లోత్ హర్ సెల్ఫ్ ఇన్ ఫైన్ లెనిన్ బ్రైట్ అండ్ క్లీన్, ఫర్ ద ఫైన్ లెనిన్ ఇస్ ద రైచస్ యాక్ట్ ఆఫ్ ది సెయింట్ అనేది మనకు అదేంటి 8th verse లో చెప్పబడుతుంది. సో వీరికి ఫైన్ లెనిన్ రైచస్ యాక్ట్ గా మనకు ఈ 18th verse లో మనము చూస్తాం. ఎలాగైతే రెవల్యూషన్ చాప్టర్ 19 8th verse లో చెప్పబడ్డదో వీఆర్ బీయింగ్ క్లోత్ విత్ ది రైచస్ యాక్ట్ లేకపోతే ఫైన్ లెనిన్ తో మనము చేస్తున్నాం. ఒకసారి యాక్ట్స్ చాప్టర్ 26 16 to 18 చదవండి కదా. యాక్ట్స్ చాప్టర్ 26 16 to 18. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబోడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణ వారిలో స్వాస్థ్యమును పొందినట్లు
వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. అయితే గమనించినట్లయితే ఈ ఐ స్లేవ్, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఈ కంట్ల ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. అయితే ఈ లౌడిసియా సిటీ, ఈ ప్రదేశము దేవర్ మెడికల్ స్కూల్స్ లాగా, లేకపోతే ఈ ఐకి స్పెసిఫిక్ గా వారు ప్రొఫెషనల్ మెడిసిన్స్ ఇచ్చేవారు. సో వారికి అదేంటి వారి గుర్తు పెట్టుకునే తట్టు ఈ లేఖన భాగాలు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నట్టు మనకు వారికి లేదా మనకు చెప్పబడుతుంది యాక్ట్స్ చాప్టర్ 26:16-18 లో. తర్వాత అలాగనే మాథ్యూ చాప్టర్ 8:15-25 మనము మళ్ళా చదువుకుందాం. కానీ అదేంటి, వాచ్ అవుట్, బివేర్ ఆఫ్ ద లీవెన్ ఆఫ్ ద ఫారిసీస్ అండ్ ద లీవెన్ ఆఫ్ హెరోడ్. అయితే మన అదేంటి ఇట్స్ వార్నింగ్ గా మనకు చెప్పబడుతుంది. బ్రదర్ ఒకసారి మార్క్ చాప్టర్ 8:15-25 చదువుదాం. ఆయన చూచుకునుడి పరిచయుల గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకునిరి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 గంపలని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడుగగా వారు 7 అనిది. అందుకైన మీరింకరూ గ్రహింపకున్నారా అనెను. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గుడ్డివాని తోడుకుని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిది. ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వారిని అడగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుతున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. ఇక్కడ గమనించేది ఏంటి అంటే, ఈ కరోనా పాండమిక్ లో అదేంటి చాలా మంది చనిపోతున్నారు. 2021 కల్లా ఇండియా వుడ్ బి ది నంబర్ 1 అనే కరోనా వైజ్ గా చూస్తున్నాం. ఇప్పుడు అమెరికా నంబర్ 1 గా ఉన్నా కానీ ఇండియా వుడ్ బి ది నంబర్ 1 అనేది చూస్తున్నాం. సో ఈ టైంలో మనకు అన్నీ తెలిసి అదేంటి వాక్యంలో మనము ఈ టైంలో అంటే ఈ టైంలో అన్నా మనము స్పిరిచువల్ గా మనం గ్రో అయినట్లయితే దానికంటే మనము ఆస్తిని అయితే మన పిల్లలకి దానికంటే ఇదేంటి ఆస్తిని కూడగట్టుకోలేమో అనేది మనం గమనించాలి. తర్వాత 19th verse లో చూసినట్లయితే, those whom I love I reprove and discipline, therefore be zealous and repent అనేది 19th verse లో చెప్పబడుతుంది. Those not targeted for salvation don't receive discipline from God, as he is not their father. A father only reproves his own children. అయితే అదేంటి డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు లేతే ఈ ఎగ్జాంపుల్ నేను ముందు మీకు మళ్ళా గుర్తు చేస్తున్నాను. ప్రేమ గొప్పదా సిద్ధాంతం గొప్పదా అన్నప్పుడు సిద్ధాంతమే గొప్పది. సో ఇదేంటి ఎవరైతే ప్రేమించు తండ్రి అదేంటి హీ వుడ్ డెఫినెట్లీ రిప్రూఫ్ అంటే శిక్షిస్తాడు. సో ఆ శిక్ష ద్వారా వి వుడ్ బి మోర్ ప్యూరిఫైడ్ అనేది మనము గమనించాలి. ప్రొవర్బ్స్ 3:12 లో గమనించినట్లయితే, ఫర్ whom the Lord loves he reproves, even as the father corrects the son in whom he delights. సో ఇది 20th verse కి వచ్చినట్లయితే, ఈ డోర్ నాకింగ్ అనేది చాలా ఇళ్లలో మనము చూస్తాం. అయితే ద డోర్ ఈజ్ నాట్ ద డోర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ యాజ్ సమ్ కామెంటేటర్స్ హ్యావ్ సెడ్, బట్ రాదర్ ద డోర్ ఆఫ్ ది లౌడిసియన్ చర్చ్. అయితే ఈ ఇమేజ్ ని ఏదైతే మనం చూస్తున్నామో స్క్రీన్ మీద, ఇది అంటే స్పిరిచువల్ గా గమనించినట్లయితే
ఇక్కడ ఇది లౌడిసియా సంఘానికి యేసుక్రీస్తు నాక్ చేస్తున్నట్టు మనము చూస్తున్నాం. ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ సర్వెంట్ టు ఓపెన్ ద డోర్ టు హిమ్. అయితే హెడ్ ఆఫ్ ద చర్చ్ అదేంటి పాస్టర్ అన్న కానీ, లేకపోతే లీడర్షిప్ అన్న కానీ, లేకపోతే ఎల్డర్స్ అన్న కానీ అదేంటి యేసుక్రీస్తుకు వారి పరిస్థితులని గమనించి వారి తప్పిదాలని తెలుసుకొని యేసుక్రీస్తుకు ఆ డోర్ ని ఓపెన్ చేయమన్నట్టు మనము ఇక్కడ చూస్తున్నాం. ఈటింగ్ విత్ సమ్వన్ బ్యాక్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ రిప్రజెంటెడ్ ఇంటిమేట్ ఫెలోషిప్. అయితే ఈ పాత్ర ఇదేంటి ఈ కాలంలో ఈ లౌడిసియా సంఘంలో గమనించినట్లయితే వేరే వార్తలతో కూర్చొని తింటుంటే ఇట్స్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, క్లోజ్ ఫెలోషిప్ గా, ఒక ఫ్యామిలీగా ఉన్నట్టు. అయితే ఇక్కడ 20th verse లో ద వర్డ్ డైన్ రెఫర్స్ టు ది ఈవినింగ్ మీల్. అయితే యేసుక్రీస్తు వారితో అదేంటి డోర్ ఓపెన్ చేసినట్లయితే ఐ విల్ కమ్ ఇన్ టు హిమ్ అండ్ డైన్ విత్ హిమ్. సో డైన్ విత్ హిమ్ అంటే ఈవినింగ్ మీల్. అదేంటి ఈవినింగ్ మీల్ అంటే అదేంటి వారు రిచ్ గా తినేవారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కంటే ఈవినింగ్ మీల్ వారు ప్రామినెన్స్ ఇచ్చేవారు అనమాట. ఇఫ్ దే వుడ్ ఓపెన్ అప్ టు హిమ్ దే వుడ్ హ్యావ్ ఫెలోషిప్ బిఫోర్ ద నైట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఫెల్. అయితే ఈ ట్రిబులేషన్ పీరియడ్ స్టార్ట్ కాకముందే ఎప్పుడైతే యేసుక్రీస్తుకి వారి హృదయాన్ని వారు ఓపెన్ చేసినప్పుడు ఆ సంఘం అన్నా, లేకపోతే ఆ బిలీవర్స్ అన్నా, ఆ సంఘ లీడర్షిప్ అన్నా కానీ ఓపెన్ చేసినట్లయితే ఆ ట్రిబులేషన్ లో రాకుండా అదేంటి వారు ఎత్తబడతారు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. లూక్ చాప్టర్ 12 36 to 40 చూసినట్లయితే లూక్ చాప్టర్ 12 36 to 40. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయునీయుడని తెలుసుకొనిడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. సో ఈ వార్నింగ్ సంఘానికి, సంఘ బిలీవర్స్ కి పడుతుంది. సో వర్స్ నంబర్ 21 లో మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ వర్స్ లో హీ హూ ఓవర్కమ్స్ ఐ విల్ గ్రాంట్ హిమ్ టు సిట్ డౌన్ విత్ మీ ఆన్ మై థ్రోన్ as I also overcame and sat down with my father on his throne. So John chapter 16 verse 33 లో లేతే 1 John 5 లో గమనించినట్లయితే who is the one who overcomes this world but he who believes that Jesus Christ is the son of God అనేది మనకు చెప్పబడుతుంది. These things I have spoken to you so that in me you have peace. In the world you have tribulation but take courage, I have overcome the world అనేది మనకు గుర్తు చేయబడుతుంది. సో అదేంటి లోకాన్ని ప్రేమిస్తే మనం లోకంలోనే ఉండిపోతాం, కానీ ఆ లోకంలో ఉండిపోయేటప్పుడు ఈ టైంలో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ర్యాప్చర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫరోసా, లేకపోతే దేవుని రాకడ కోసం మనం వెయిట్ చేసేటప్పుడు సంఘము ఎత్తబడేటప్పుడు ఆ సంఘం ఏదైతే ఎత్తబడుతుందో మన సంఘము లేకపోతే ఈ లౌడిసియా సంఘం పరిస్థితి అదేంటి ఒబీడియన్స్ కి లేకపోతే డిసొబీడియన్స్ కి ఉన్నట్లయితే వారు అక్కడ వదిలిపెట్టే పరిస్థితి కూడా ఉండేటట్టు కూడా మనం గమనిస్తున్నాం. సో యేసుక్రీస్తు ద్వారా వారు ఎత్తబడతారు అనేది దట్ ఈస్ ద బ్లెస్డ్ హోప్ వాట్ వి హ్యావ్. ఎఫిషియన్స్ చాప్టర్ 18:23 లో లేకపోతే ఎఫిషియన్స్ చాప్టర్ 2:4-7 లో మనము దీని గురించి ఇంకా చూస్తాం, కానీ వి విల్ నాట్ స్టడీ దిస్. ఫైన్. వర్స్ 22 లో చూసినట్లయితే he who has an ear let him hear what the spirit says to the churches. సో ప్రతి లెటర్ దేంటి ఇలాగా ఎండ్ అయింది. ద ఫ్రేజ్ ఈస్ రిపీటెడ్ ఈచ్ టైమ్ ఇన్ క్రైస్ట్ అడ్రసింగ్ టు ది 7 churches of Revelation. In the gospel it is never used in John. సో జాన్
అదేంటి ఎవరైతే ఈ రెవల్యూషన్ రాశారో, తర్వాత బుక్ ఆఫ్ జాన్ 1 జాన్ 2 జాన్ 3 జాన్ రాశాడో ఎప్పుడు ఇలాగా మాట్లాడినట్టు లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ టు హైలైట్ రాడికల్ ట్రూత్, గ్రేట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రామిస్. సో ఈ చెవులు ఉన్నవారు ఎవరు అనేది మనం గమనించినట్లయితే ఏమన్నా చెప్పగలుగుతారండి? ఎవరితో మాట్లాడుతున్నారు? చెవుగలిగిన వారు వినండి అనేది ఎవరు వినట్లేదు ఏమన్నా చెప్పగలుగుతారా? ఎవరు వింటున్నారు అనేది కూడా చెప్పగలుగుతారా? చెవి గలవాడు వింటాడు. చెవి గలవారు. ఎస్. ఇంకొక గమనించినట్లయితే ఎవరైతే ఇదేంటి వారి సొంత ఆలోచనను, స్పిరిచువాలిటీని, వాక్యాన్ని పక్కన పెట్టి వారు అదేంటి వారి సొంత స్వలాభం కోసము సువార్తని లేకపోతే సంఘాన్ని నడిపించే వారికి కూడా ఇది రాయబడినట్టు మనం గమనిస్తాం. 2 Timothy 3:16 లో ఆల్ స్క్రిప్చర్స్ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ ప్రాఫిటబుల్ ఫర్ టీచింగ్. సో ఇక్కడ గమనించినట్లయితే ఇది ఊపిరి. దిస్ ఈజ్ అదేంటి ఇంకొక ట్రాన్స్లేషన్ లో చూసినట్లయితే ఇన్స్పైర్డ్ బై గాడ్ అనే వర్డ్ యెహోవా ఊపిరిగా మనము గమనిస్తాం. సో that is what we are handling. So we have to be careful when we are handling the scriptures, when we are hearing or when we are speaking anedi manamu gamaninchali. So that is what it's been said. ikkada last ga the inscription on the cathedral in Luckenberg, Germany, ఒక సంఘం, జర్మనీ సంఘంలో ఇలాగా రాయబడింది. He called me master and obey me not. He called me light and see me not. He called me way and walk me not. He called me life and choose me not. అనేది ఇలాగా అదేంటి ఒక సంఘంలో అదేంటి చెప్పబడుతుంది. సో యేసుక్రీస్తుని అదేంటి మేము అదేంటి అదేంటి we are believing in Christ అనేసి లేకపోతే we are obeying Christ అనేసి అదేంటి ఎందరో చెప్తున్నారు. కానీ ఆర్ దేర్ లిటరల్లీ ఫుల్ఫిల్లింగ్ అనే క్వశ్చన్ కి అదేంటి ఇక్కడ మనకు గుర్తు చేయబడుతుంది. సో టు ది ఏంజెల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ లౌడిసియా. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ లౌడిసియా సంఘాన్ని మనం చూసాం. తెచ్చుకుంటే అర్థం అవుతాయి. ఊరికి లింకులు పెట్టుకుంటూ వచ్చినాం. వర్స్ బై వర్స్ గా ఇది కంప్లీట్ చేసాము లౌడిసియా సంఘం గురించి. సో ఏమన్నా సజెషన్, ఏమన్నా డిస్కషన్ ఏమన్నా ఉన్నట్లయితే నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఆ లవింగ్ అండ్ లివింగ్ హెవెన్లీ ఫాదర్, I give you glory, honor, praises and adoration. Thank you for your son Jesus Christ, through whom we have a way to you. We can come to you, to your throne of grace, because of his death, burial and resurrection. Thank you, Lord, for the salvation. Lord, as we have read about Laodicean church, which relates to this 21st century church, Lord, not only the church, Lord, but to the entire congregation. Lord, thank you for verses 19, 20, Lord, and 22, where it says you are knocking at the door, and when it's opened, you would come and fellowship and dine with us. Lord, help us to check our spirituality. Help us to check what we are missing. Lord, we might be rich financially, we might be rich spiritually, but is there anything weakness, or is there anything which is hindering you? Lord, help us, Lord, so that we may be sweet to your soul, to our bodies, and that we are acceptable and that you are not spitting us out. Lord, help us to be more matured in the spirit. Help us to understand what the words are being spoken.
and help us not to run ahead of you. Thank you. In Jesus' name I pray. Amen. Amen.